దయచేసి మీరు ఎప్పుడు ఇలాంటి బిహేవియర్ చేయొద్దు. ఇప్పుడు ఏదైనా ఒక మనిషి మనల్ని అడుగుతారు, ఏ మనీ కావాలి, లేదంటే మన ఫ్రెండ్స్ నాకు ఇది ఇవ్వవే, నాకు ఈ ఏదో ఒక వర్క్ పరంగా నాకు ఇది చేసి పెట్టవా, నాకు ఇది చేయవా, నాకు మనీ ఇవ్వవా, ఏదో ఒక రిలేటెడ్ వాళ్ళ సమస్య అడిగారు అనుకోండి, మన వల్ల అయితే అవుతుంది, లేదంటే అవ్వదు అని చెప్పాలి. కుక్కలాగా తిప్పించుకోవడం అది మంచి పద్ధతి కాదు. అసలు మీకు తెలియట్లేదు, అది మీకు ఒక చిన్న మాటే, అవుతుంది, లేదంటే అవ్వదు, నా వల్ల కాదు, నువ్వు ఇంకొక దిక్కు అడుగు, ఇంకొక దిక్కు చూసి మీరు ఆ మాట చెప్తే వాళ్ళు వేరే వాళ్ళు చూసి చేస్తారు, నేను వేరే వాళ్ళని అడుగుతారు, వేరే వాళ్ళు గుండా వర్క్ కంప్లీట్ అవుతుంది. అంతేగాని మీరు ఇలా చెప్పకుండా, అది అసలు వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ తెలిసి కూడా దానికి ఆన్సర్ చేయకుండా, అవ్వదు అని చెప్పకుండా ఇలా కుక్కలాగా తిప్పించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? నేను చెప్తున్నాను, అసలు అలాంటి బిహేవియర్తో ఎంతమంది సఫర్ అవుతున్నారు తెలుసా? మీకేముంది, మీకు జస్ట్ మాటే కదా, అయితే అవుతుంది, ఏమైపోతుంది, అది చేయలేదు అని ఫీల్ అవుతారా? ఫీల్ అయినా కొద్దిసేపు ఫీల్ అవుతాడు, అంతేగాని నాకు వాడు ఇది చేయలేదురా, నాకు ఇది అమ్మాయి ఇది చేయలేదు అని చెప్పి పెద్ద ఫీల్ అయిపోరు. ఆ సెకండ్ వాళ్ళు వేరే వాళ్ళని చూసుకుంటారు, వేరే వాళ్ళు చేసుకుంటారు, అంతేగాని ఇలాగ నాన్సద్దు దయచేసి. అది ఎంత మీకు ఒక చిన్న మాట వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్, దానివల్ల వాళ్ళు ఎంత ఫేస్ చేస్తారో మీకు తెలుసా? సో ప్లీజ్ దయచేసి ఎవరు ఇలాంటి బిహేవ్ చెయ్యొద్దు.